వెల్కమ్ టు న్యూస్ అండ్ నిజాలు. నేను లుంబిని. ఇప్పుడు ఇంజనీరింగ్ స్టూడెంట్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన తర్వాత ఒక జాబ్ అప్లికేషన్ కూడా రాయలేకపోతున్నారు. ఆ లెవెల్లో వాళ్ళ స్కిల్స్ ఉంటున్నాయి. మొత్తం ఇయర్లో చూసుకుంటే 1,10,000 మంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ గ్రాడ్యుయేట్ అయ్యి వస్తున్నారు డిఫరెంట్ కాలేజెస్ నుండి. బట్ వీళ్ళకి ఎంతవరకు స్కిల్స్ ఉన్నాయని చెప్పేసి మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు రీసెంట్ గా కామెంట్ చేయడం జరిగింది. అసలు దీని వెనక ఉన్న రీజన్స్ ఏంటి అండ్ స్కిల్ డెవలప్మెంట్ విషయంలో, ఎడ్యుకేషనల్ రీఫార్మ్స్ విషయంలో మనం ఎక్కడ ల్యాకింగ్ ఉన్నాం డిస్కస్ చేద్దాం. ఈ రోజు మనతో జాయిన్ అవబోతున్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచాటిల్ సార్ మనతో పాటున్నారు. లెట్స్ టాక్ టు హిమ్. హలో సార్, నమస్తే. ఒక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ జాబ్ అప్లికేషన్ కూడా రాయలేకపోతున్నారు. ఒక ప్లేన్ పేపర్ ఇచ్చి చూడండి, జాబ్ అప్లికేషన్ కూడా రాయలేరు. ఇట్స్ ఎ క్రిమినల్ వేస్ట్ అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు కామెంట్ చేశారు. సో దీని గురించి ఏమంటారు సార్? కరెక్ట్ అమ్మా, ఆయన చెప్పిన దాన్ని నేను అంగీకరిస్తున్నాను. ఎందుకంటే ఇది ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ చేసిందంటే రేవంత్ రెడ్డి గారు కాదు, దీంతో ప్రాబ్లం రాజశేఖర్ రెడ్డి గారి దగ్గర నుంచి మొదలవుతుంది. ఒకటి, మనకు ఈ తెలుగు స్పీకింగ్ స్టేట్స్లో ఈ ఇంజనీరింగ్ చేయడం అనేది ఒక లైసెన్స్ లాగా అయిపోయింది అనమాట. డ్రైవింగ్ లైసెన్స్ లాగా ఒక ఇంజనీరింగ్ డిగ్రీ కూడా మీతో ఉండాలి. రైట్. ఏం చేస్తారు దాంతోనే, అదే ఇంకో మాట, సివిల్ వద్దు, మెకానికల్ వద్దు, ఏరోనాటికల్ వద్దు, నాకు ఐటీ చేయాలి. ఒక ఫ్యాషన్ ఉందన్నమాట మన దగ్గర. ఐటీ నువ్వేం చేస్తున్నారా అంటే ఐటీ చేస్తా అంటారు. కానీ ఎందుకు చేస్తున్నారు అడగండి, వాడికి తెలియదు. మా అమ్మ నాన్న చెప్పారు ఐటీ చేయాలని చెప్పి నేను చేస్తున్నాను. లాస్ట్లో ఉద్యోగం రాదు. మన దగ్గర రేవంత్ రెడ్డి గారు మనం చెప్పినట్లు 1,10,000 మంది ఇంజనీర్స్ పాస్ అవుట్ అవుతున్నారు. కానీ ఆయన కరెక్ట్ చెప్పారు. అట్లీస్ట్ అర్బన్ ఏరియాలో ఉన్న పిల్లలు దే ఆర్ సమ్వాట్ కమ్యూనికేషన్లో కొంచెం వాళ్ళు దే ఆర్ కేపబుల్ అన్నమాట. కానీ రూరల్ ఏరియా నుంచి వచ్చే పిల్లలకి ఆ ఎక్స్పోజర్ లేదు. రూరల్గా వెళ్ళక్కర్లేదు, సెమీ అర్బన్ హైదరాబాద్ చుట్టుపక్కనే మీకు 50-60 ఇంజనీరింగ్ కాలేజెస్ ఉంటాయి. మన దగ్గర ఐఐటీస్ ఉంటుంది, ఎన్ఐటీస్ ఉంటుంది, దెన్ బిట్స్ పిలాని లాంటి ఇన్స్టిట్యూషన్స్ ఉంటుంది. ఓకే, వెల్లూరు కాలేజ్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అట్లాంటి ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి. దెన్ ఈ ఆల్సో ర్యాన్ కాలేజెస్ ఉంటుంది కింద. దానికోసం ఈ కాలేజెస్లో ఇప్పుడు అడ్మిషన్ కూడా కావట్లేదు. ఎందుకు అంటే ఈ స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ మన దగ్గర మాస్ ఎడ్యుకేషన్ అయిపోయింది ఇంజనీరింగ్. ఇండస్ట్రీకి కావాల్సింది ఇది. మనం వైపు నుంచి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఇక్కడ ఉన్నారు. ఈ గ్యాప్ ఫిలప్ చేసేది మన దగ్గర యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమీర్పేట్. మీరు ప్రతిరోజు అక్కడ తిరిగితే మీకు కల్పించు వేలాది మంది పిల్లలు అక్కడ ఇక్కడ తిరుగుతుంటారు, ట్రైనింగ్ వెళ్తున్నారు, అక్కడ వెళ్తున్నారు. ఫుల్ స్టాక్ అంటారు, పైథాన్ అంటారు, జావా అంటారు, ఏదేదో వాళ్ళు చేస్తుంటారు కోర్సెస్. ఎందుకంటే ఈ కాలేజెస్ అది ప్రొవైడ్ చేయలేకపోతున్నారు. అక్కడ నేను ఒకసారి యాక్సిడెంటల్గా ఒక ఐఐటి ప్రొఫెసర్ని కలిశాను, ఇప్పుడు కాదు, ఒక 3-4 సంవత్సరాల ముందు. అండ్ ఐ వాజ్ స్టండ్, వాట్ వాజ్ యూ డూయింగ్ దేర్ అని. మీరు ఇక్కడేం చేస్తున్నారని అని చెప్పి, నాకు వీకెండ్ ఫ్రీ నేను అట్లనే నాకు 3 క్లాసులే ఉంటాయి వీక్లో, మిగతా ఐఎమ్ ఫ్రీ టు డూ ఎనీథింగ్. మా ఇన్స్టిట్యూషన్ అలౌ చేస్తారు, అది రీసెర్చ్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. సో నేను ఇక్కడ వస్తున్నాను, నాకు మంచి డబ్బులు ఇస్తారు, ఫ్లైట్లో తీసుకొస్తారు, మంచి 5-స్టార్ హోటల్ పెడతారు. నేను పొద్దు నుంచి సాయంత్రం దాకా 2 రోజులు వీళ్ళకి లెసన్ తీసుకుంటాను. అండ్ దే వెరీ హ్యాపీ విత్ దట్ స్కిల్స్. ఎందుకంటే వీళ్ళకి లేకుండా ఒక ఐఐటి ప్రొఫెసర్ చదువు చెప్పడం అనేది ఇప్పుడు జరగదు వీళ్ళకి. ఇది ఒక ఆపర్చునిటీ అన్నమాట. సో మనం వాళ్ళని తప్పు పట్టలేము అమీర్పేట్ వాళ్ళని, ఎందుకంటే వాళ్ళు దే ఆర్ ప్రొవైడింగ్ ద స్కిల్ గ్యాప్. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే, మీరు ఒకసారి పాస్ అవుట్ అయితే మీకు స్కిల్ డెవలప్మెంట్ కాకుండా మీరు స్కిల్ డెవలప్మెంట్ చేయండి. మనకి ఇప్పుడు ఒక ప్లంబర్ దొరకడు, ఒక కార్పెంటర్ దొరకరు, ఒక ఎలక్ట్రీషియన్ దొరకరు, ఒక ఎయిర్ కండిషనింగ్ మెకానిక్ దొరకరు. కానీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలంటే అమీర్పేటలో దొరుకుతారు. ఎంతమంది కావాలంటే అంతమంది దొరుకుతారు, లక్షలు దొరుకుతారు. ఇది మన ప్రాబ్లం. వీఆర్ మిస్ప్లేస్ ప్రయారిటీస్. మనకు కావాల్సింది ఏంటి, మనం తయారు చేస్తుంది ఏంటి. ఇది సేమ్ థింగ్ ఎగ్జిస్ట్ ఈవెన్ ఫర్ ఎంబీఏ ఆల్సో. మొన్న నేను ఒక నీతి ఆయోగ్, నీతి ఆయోగ్ అనుకుంటా, ఆయన ఒక వీడియో చూశాను. ఆయన కూడా అదే అంటున్నారు, ఎంబీఏ స్టూడెంట్స్ ఎందుకు ఎంబీఏ చేస్తున్నారు వాళ్ళకే తెలియదు. అంత జాబ్స్ మార్కెట్లో ఉందా, ఇండియాలో ఇంత ఆపర్చునిటీ ఉందా మీకు ఇంజనీరింగ్లో కానీ మేనేజ్మెంట్లో కానీ. అదే పిల్లల దగ్గర మీరు అరేకెళ్ళి ఎలక్ట్రీషియన్ కోర్స్ నేర్చుకోవాలంటే, ఎలక్ట్రీషియనా, అది నేను చేయను, అది నా స్టాండర్డ్ కన్నా చాలా తక్కువ. సొసైటీలో మా అమ్మగారు నాన్నగారిని ఎవరైనా అడిగితే, మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు, ఎలక్ట్రీషియన్గా ఉన్నాడంటే, అయ్యా ఎలక్ట్రీషియనా, ఐటీ చేయట్లేదా, దాని తర్వాత యూఎస్కి వెళ్ళలేదా, ఇక్కడ ఉండి ఫైదా లేదు, యూఎస్కి వెళ్ళాల్సిందే. అక్కడ వెళ్ళి పెట్రోల్ బంక్లో పనిచేస్తాడో సూపర్ మార్కెట్లో పనిచేస్తాడో అది ఇంకోది, ఉద్యోగం కోసం తిరుగుతూనే ఉంటారు. ఇప్పుడు ఓపీటీకి చూడండి, ట్రంప్ కొత్త రూల్ పెట్టాడు, ఓపీటీకి $1 million అంటున్నాడు. లేకుంటే అదొక ఎక్స్టెన్షన్ ఉండే, కోర్స్ అయిన తర్వాత ఓపీటీకి వెళ్తారు. ఇప్పుడు అది కూడా లేదు. కోర్స్ కూడా ఎగ్జాక్ట్లీ ఫినిష్ చేసి రిటర్న్ వచ్చేసేయాలి, మీరు అక్కడ ఉండడానికి ప్రసక్తే లేదు. సో ఏం జరుగుతుందని మనం అర్థం చేసుకోవాలి మన పిల్లలకి. ఎందుకంటే మన దేశంలో ఈ జెన్జీ అని చెప్పి ప్రొటెస్ట్ చూసాం జంతర్ మంతర్లో, నీట్ ఎగ్జామ్ గురించి. టోటల్ నీట్
ఎగ్జామ్ రాసేటోళ్ళు 21 లక్షల మంది ప్రతి సంవత్సరం. అక్కడిక్కడ 1 లక్ష మంది మారుతుంటారు. టోటల్ అవైలబుల్ సీట్స్ 1,32,000. ఆలోచించండి. నాట్ ఈవెన్ 10%, లెస్ దెన్ 5%. అంటే అంతే సక్సెస్ఫుల్ క్యాండిడేట్ వాళ్ళకే వస్తుంది సీట్లు. సో మిగతా వాళ్ళు ఏమవుతారు? దే బికమ్ ఫ్రస్ట్రేటెడ్. దానికోసం మీరు ఢిల్లీలో ప్రొటెస్ట్ చూశారు. అన్ని 21 లక్షల మంది రాసిన అందరికి మెడిసిన్ సీట్ ఇవ్వాలంటే అట్లాంటి ప్రొవిజనే లేదు. మన దేశం కాదు, ఎక్కడ లేదు. ఎవరు ఇవ్వరు. ఓన్లీ ద బెస్ట్ క్యాన్ గెట్ ఇట్. దానికోసం ఎంట్రన్స్ పెట్టారు. లేకుంటే అందరికి ఇవ్వచ్చు కదా, చాక్లెట్ పంచి పెట్టినట్టు అందరికి సీట్లు ఇవ్వచ్చు. అది కాదు. సేమ్ విత్ జేఈ, అక్కడ కూడా అదే బెస్ట్ ద బెస్ట్. ఓకే, మన దగ్గర మోదీ గవర్నమెంట్ లాస్ట్ 12 సంవత్సరాలు సీట్లు డబుల్ చేశారు. మెడిసిన్ 63 ఉన్నది, 132 చేశారు. ఈ కాలేజెస్ 328 ఉన్నది, ఇప్పుడు 623 అయింది. ఓకే, సేమ్ విత్ ఐఐటీస్, నంబర్ ఆఫ్ ఐఐటీస్ పెంచారు, నంబర్ ఆఫ్ ఐఐఎమ్స్ పెంచారు. కానీ అన్నిటికీ ఒక లిమిట్ ఉంటుంది. 1%, 2% సక్సెస్ రేషియో ఉంటుంది. మిగతా వాళ్ళకి రాదు. సో ఈ ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు వచ్చి ఇట్లాంటి ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ అవుతారు. మన దగ్గర ముందు ఎంసెట్ అని ఉండే, ఇప్పుడు ఎంసెట్ లేదు, ఎందుకంటే మెడిసిన్ తీసేశారు. ఓన్లీ ఇంజనీరింగ్ ఉంటుంది. కొన్ని కాలేజెస్ అయితే మీ జేఈ ర్యాంక్ అడుగుతారు. మీరు రాశారు జేఈ, మీకు రాలేదు తెలుసు మాకు, మీ ర్యాంక్ ఎంత అని, దాన్ని బట్టి వాళ్ళు అడ్మిషన్స్ ఇస్తారు అన్నమాట. ఈ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మన దగ్గర ఈ సబ్స్టాండర్డ్ అయిపోయింది ఎడ్యుకేషన్ సిస్టమ్. అది ఒకటి, మన సిలబస్ కానీ ఇండస్ట్రీ రెడీగా సిలబస్ లేదు మన దగ్గర. ఇప్పుడు చాలా మటుకు ఇన్స్టిట్యూషన్స్ మారుతున్నారు. వాళ్ళు గూగుల్ కానీ మైక్రోసాఫ్ట్ లాంటి వాళ్ళ క్యాంపస్లోనే ల్యాబ్స్ పెట్టుకుంటున్నారు, అన్నీ చేస్తున్నారు. కొంతమంది మిషన్ లెర్నింగ్ గురించి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ఆ కంపెనీస్ని పెట్టుకుంటున్నారు. కానీ సరిపోదు. ఇట్ ఈస్ నాట్ ఇనఫ్, బికాస్ యు ఆర్ ఓన్లీ గోయింగ్ ఆఫ్టర్ క్వాంటిటీ, నాట్ క్వాలిటీ. మనకు కావాల్సిన క్వాలిటీ తగ్గించండి. 1,10,000 అక్కర్లేదు, 30,000 మంది చాలు. మీరు ఒక ఎగ్జాంపుల్, మీకు మంచి ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే ఇట్ ఇస్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఎగ్జామ్, ఐసీడబ్ల్యూ. ఎవ్రీ ఇయర్ ఐసీడబ్ల్యూ రాసే ఇట్లానే చాలామంది రాస్తారు, కానీ దాని సక్సెస్ రేట్ చాలా తక్కువ, చాలా తక్కువ. కొంతమంది అంటారు నేను చాలా బాగా రాశాను, మళ్ళీ కూడా నాకు రాలేదు అడ్మిషన్, సరే పాస్ కాలేదు అంటారు. దానికి కారణాలు ఉన్నాయి. ఐసీడబ్ల్యూ ఎస్టిమేట్ చేస్తారు ఎంతమంది చార్టర్డ్ అకౌంటెంట్స్ ఇండస్ట్రీకి కావాలి, ఎంతమంది ఆడిట్కి కావాలి, ఎంతమంది మిగతా సెక్టర్లో బీపీఓ సెక్టర్లో పనిచేస్తారు. ఇప్పుడు డెలాయిట్ ఉంది కానీ, మిగతా ఈఎన్వై ఉంది కానీ, వీళ్ళందరికీ ఇండియాలో జీసీసీస్ ఉన్నాయి. సో వాళ్ళు అక్కడ పనిచేస్తారు చాలా. ముందు ఆడిట్ అంటే ఓన్లీ బ్యాంక్ ఆడిట్ ఉండే, ఇప్పుడు చాలా మటుకు కార్పొరేట్ లెవెల్లో మారిపోయిందంట. వాళ్ళు ఎస్టిమేట్ చేస్తారు. ఐమ్ జస్ట్ టేకింగ్ అన్ ఎగ్జాంపుల్. 5,000 మంది కావాలి ఈ సంవత్సరం. ఒక 300 మంది చనిపోయారు ఓల్డ్ ఏజ్, ఒక 500 మంది రిటైర్ అయిపోయారు ప్రొఫెషన్ నుంచి. సో మాకు ఇప్పుడు కావాల్సింది 5,000 మంది. అండ్ సపోజ్ 2 లక్షల మంది ఎగ్జామ్ రాస్తారు. యాక్చువల్లీ క్వాలిఫై అయిన వాళ్ళు దాంట్లో 2 లక్షల్లో ఈవెన్ 20,000 మంది క్వాలిఫై ఉంటారు, కానీ కావాల్సింది 5,000. సో వీళ్ళని చేస్తే 5,000 మందినే పాస్ చేస్తారు, రిక్వైర్మెంట్కి తగ్గట్టుగానే తీసుకుంటారు. ఎందుకంటే లేకుంటే వాళ్ళు రోడ్డు మీద తిరుగుతారు అన్ఎంప్లాయిడ్గా. ఏం చేశారంటే సీఏ చేశాను, ఉద్యోగం లేదు, ఏం లేదు, ఉద్యోగం లేవు. ఈ ప్రొఫెషనల్ బాడీస్, ఇంజనీరింగ్ బాడీస్ చేయాల్సింది. ఇంజనీరింగ్ కాలేజెస్ అందరు కూర్చొని గవర్నమెంట్తో మాట్లాడి, అదే సెంట్రల్ లెవెల్ ఆర్ స్టేట్ లెవెల్, లుక్ ఇన్ని ఉద్యోగాలు మన దగ్గర ఉంటుంది, ఇంతమంది పిల్లలు అడ్వాన్స్ స్టడీస్కి వెళ్తారు. ఓకే, సో హౌ మెనీ సీట్స్ షుడ్ వీ హ్యావ్? కొన్ని నెలల ముందు రేవంత్ రెడ్డి గారు అది కూడా అన్నారు. అది అంత ఆ టైంలో కూడా పెద్ద కాంట్రవర్సీ అయింది. కాలేజీలు మూసివేస్తాను అన్నాడు ఆయన. ఈ స్టాండర్డ్ ఉంటే మనకు అక్కర్లేదు, లెట్ us క్లోజ్ డౌన్ ద కాలేజెస్. చాలా కాలేజెస్ కరెక్ట్, అది మినిమం 60 to 70% కాలేజెస్ మన దగ్గర ఉన్నాయి, క్లోజ్ చేసేయాల్సింది. బట్ అన్ని కాలేజెస్ లో కూడా మాక్సిమం ఇప్పుడు కరికులం వైజ్ చూసుకుంటే పాత కరికులమే యూజ్ చేస్తున్నారు. కరికులం కూడా మరి కరెక్ట్, పాత కరికులం ఒకటి, అది చాలా పెద్ద ప్రాబ్లం. జేఎన్టీయూ కానీ, ఉస్మానియా కానీ, ఈవెన్ ఏఐసిటి కానీ, వీళ్ళెవ్వరు మారలేదు. వీరందరూ జురాసిక్ ఏజ్లో ఉన్నారు. ఏమనంటే మా మిషన్ లెర్నింగ్ ఉంది, మాకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉందని. బట్ వేర్ ఇస్ ద ఇండస్ట్రీ కాంటాక్ట్? దర్ ఇస్ నో ఇండస్ట్రీ కాంటాక్ట్. అప్పుడప్పుడు గెస్ట్ లెక్చర్స్ పిలిపించుకుంటారు బయట నుంచి. దట్ ఈస్ నాట్ ఎనఫ్. వై ఈజ్ అన్ ఐఐటి? అది మీరు అడగాలి. ఐఐటి ఆ లెవెల్కి ఎందుకు చేరుకుంది? ఎందుకంటే బికాస్ ఆఫ్ ద ప్రొఫెసర్స్, బికాస్ ఆఫ్ దర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వాళ్ళ ఇన్నోవేషన్ ల్యాబ్స్, వాళ్ళ స్టార్టప్ కల్చర్. ఇప్పుడు దీనితోనే ఐఐటికి వెళ్తున్నారు అందరు. ఎందుకంటే అక్కడ వీఆర్ విత్ ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్. 99.9 కొట్టినాడు అక్కడికి వెళ్తాడు. ఓకే, అక్కడ మీకు యువర్ ఛాలెంజ్ విత్ ద బెస్ట్. దానికోసం చాలామంది పిల్లలు డ్రాప్అవుట్ అవుతారు. 6 to 7% డ్రాప్అవుట్. వాళ్ళతో కంప్లీట్ చేయలేకపోతారు కోర్స్. వాళ్ళు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో డ్రాప్అవుట్ అయిపోతారు. అడ్మిషన్ వచ్చింది కానీ తట్టుకోలేకపోతున్నారు ప్రెషర్ వాళ్ళు.
సో మన దగ్గర ఏం ప్రాబ్లం అంటే వీ హ్యావ్ గాట్ క్వాంటిటీ, దాన్ని తగ్గించి మనం క్వాలిటీ తీసుకురావాలి. రేవంత్ రెడ్డి గారు కరెక్ట్గా చెప్పారు, ఒక అప్లికేషన్ రాయరా అంటే రాయలేరు వాళ్ళు. దట్ ఈస్ కరెక్ట్. నేను ఎన్నో సంవత్సరాల నుంచి వెన్ ఐ వాజ్ ఇన్ మై ప్రీవియస్ మీడియా ఆర్గనైజేషన్ 18 సంవత్సరాలు నేను కాలేజ్ క్యాంపస్కి వెళ్తుండే మా బాసెస్తోని ఎంబీఏ ఇంటర్వ్యూ చేయడానికి. మేము మీరు బిలీవ్ చేయరు, ఈవెన్ టాప్ కాలేజెస్ లైక్ ఉస్మానియా అండ్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కి వెళ్తే కూడా 100 మందిని ఇంటర్వ్యూ చేస్తే ఒక్కరో ఇద్దరు దొరుకుతారు. ఒక్కరు ఇద్దరికి అన్ని ఎవరెవరు వస్తారు క్యాంపస్కి అన్ని అందరూ వాళ్ళే సెలెక్ట్ చేస్తారు. ఆఫ్కోర్స్ వాళ్ళ దాంట్లో రూల్ ఉంది, ఒకసారి సెలెక్ట్ అయితే దెన్ యూ కాంట్ అపియర్ ఫర్ ద నెక్స్ట్ సెలెక్షన్. ఎందుకు అట్లా? బికాస్ అక్కడే సేమ్ ప్రాబ్లం. నేను అడిగాను, ఉస్మానియాలో ఒక హెచ్ఓడి ఉండే, నాకు తెలిసిన మనిషి ఆయన దగ్గర అడిగాను, హీ వాజ్ మై సీనియర్ ఇన్ స్కూల్, ఏంటి ఇట్లా స్టూడెంట్స్ క్వాలిటీ బాగాలేదంటే నేనేం చేయాలి సురేష్? ఉస్మానియా వాళ్ళు లిస్ట్ పంపిస్తారు, నేను వాళ్ళు తీసుకోవాల్సింది. ఐ డోంట్ హ్యావ్ ఎ చాయిస్. వెరస్ ప్రైవేట్ కాలేజెస్ కొంతమంది వాళ్ళకి చాయిస్ ఉంది, వాళ్ళు సెలెక్ట్ చేసి బెస్ట్ స్టూడెంట్స్ని తీసుకుంటారు. కొంతమంది స్కాలర్షిప్ వేవర్ ఇస్తారు, ఓకే ఇచ్చి మీ ఫీజు కట్టక్కర్లేదు, ఫీజు వేవర్ ఇచ్చేస్తారు. నేను అట్లా ఏం చేయలేకపోతే నాకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో నేను ఇరుక్కపోయినాను. ఇది ప్రాబ్లం. సో బీఇట్ ఇంజనీరింగ్ ఆర్ బీఇట్ మేనేజ్మెంట్ ఆర్ ఎనీ అదర్, చాలా మటుకు ఎక్కడెక్కడ మీరు లా పెట్టుకుంటారా, మీరు ఫార్మసీ పెట్టుకుంటారా, అన్నీ ఓవర్ సప్లై అయిపోతుంది. కొన్ని ఫీల్డ్స్కి ఇప్పుడు కూడా డిమాండ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నర్సింగ్, వాళ్ళకి ఎప్పుడు డిమాండ్ ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ కాదు బయట దేశాల్లో చాలా డిమాండ్ ఉంది. ఏజింగ్ పాపులేషన్ ఉంది అక్కడ. ఇజ్రాయెల్ ఉండొచ్చు, జపాన్ ఉండొచ్చు, యూరోప్ ఉండొచ్చు, ఏజింగ్ పాపులేషన్ ఉంది. వాళ్ళు కేర్ గివర్స్ లేరు ఎవరు, వీళ్ళు వెళ్తారు. ఇది మనం అర్థం చేసుకోవాల్సి, మన డిమాండ్ ఏంటి అండ్ మన సప్లై ఏంటి. ఇన్ని కాలేజెస్ తయారు చేసుకున్నాం, ఇంత పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకున్నాం, ఇదంతా పొలిటీషియన్స్ వాళ్ళది. 80% కాలేజెస్ పొలిటీషియన్స్ నడిపిస్తారు. అండ్ దాంట్లో స్టాండర్డ్ ఇస్ అబిస్మెంట్. కానీ అడ్వర్టైజ్మెంట్లు చాలా బాగుంటుంది, వీడియోలు చాలా బాగా చూపిస్తారు, బ్రోషర్స్ అయితే గ్లాసీగా ఉంటుంది. కానీ వాట్ ఈస్ ద ఫైనల్ అవుట్పుట్? రేవంత్ రెడ్డి గారు చెప్పినట్లు ఒక అప్లికేషన్ కూడా రాయలేడు అబ్బాయి. దానికి లాస్ట్ 6 నెలలు 4th ఇయర్లో ఎనీవే క్యాంపస్ ప్లేస్మెంట్ ఉందో, ఎక్కువ ఎగ్జామ్లు చదువులేము ఉండవు. వీళ్ళు బయట నుంచి ఎక్స్పర్ట్స్ని తీసుకొస్తారు, ఇంటర్వ్యూయింగ్ స్కిల్స్ నేర్పిస్తాను నేను అని. మీరు ఒక 6 నెలల్లో ఎవరిని ఇంటర్వ్యూయింగ్ స్కిల్ నేర్పించలేరు. అది ఒక యంగ్ ఏజ్ నుంచి మీరు డెవలప్ చేసుకుంటూ రావాలి. పబ్లిక్ స్పీకింగ్ ఫర్ ఎగ్జాంపుల్, మనం గ్రూప్ డిస్కషన్ పెడుతుండే ముందు, ఇప్పుడు ఉందో లేదో తెలియదు, మా టైంలో గ్రూప్ డిస్కషన్ ఉంటుండే. ఓకే, ఎవరు మధ్య మాట్లాడతారు వాళ్ళని పక్కన కూర్చొని చూసుకుంటారు, వాళ్ళని సెలెక్ట్ చేస్తారు. అట్లా ఇప్పుడు మీరు ఒక యంగ్స్టర్ని ఇంజనీరింగ్ కాలేజో ఈవెన్ మేనేజ్మెంట్ కాలేజ్ యంగ్స్టర్ని తీసి మీరు ఒక స్టేజ్ మీద నిలబడి 500 మందిని అడ్రస్ చేయమని చెప్పండి, వాళ్ళతో కాదు. దే విల్ గెట్ నర్వస్, దే విల్ బ్రేక్ డౌన్. నేను ఎన్నో డిబేట్స్కి జడ్జ్గా వెళ్తాను, నేను బాధ అనిపిస్తుంది. చెప్తాను వాళ్ళకి, మీరు పేపర్లు ఎందుకు రాసుకొస్తారు, మీరు పాయింట్స్ రాసుకోండి అంతే, మీరు పేపర్ని చదువుతున్నారు, యూఆర్ నాట్ గివింగ్ ఎ స్పీచ్. ఇది ప్రాబ్లం, స్కిల్స్ లేవు. ఇక్కడే నాకు అంటున్నాను, ప్రధానమంత్రి కౌశల్ యోజన కానీ మిగతా స్కిల్ డెవలప్మెంట్ మనకు కావాల్సింది ఐటీఐలు, ఐఐటీలు కాదు. ఐఐటీలు చాలా ఉన్నాయి ఇప్పుడు, డైల్యూట్ అయిపోయింది స్టాండర్డ్స్ ఐఐటీది. నా వీ నీడ్ ఐటీఎస్, అది కూడా మోడర్న్ ఐటీఎస్. మా ఇంటి దగ్గర ఒక ఐటీఐ ఉండే, ఐ టుక్ మై మేడ్ వాళ్ళ సర్వెంట్ మేడ్ వాళ్ళ కొడుకుని తీసుకెళ్ళాను, అక్కడ అడ్మిషన్ ఇప్పాడు. వాళ్ళు అన్నారు వీడు లోకల్ కాదు, వీడు తెలంగాణ వాడిని లోకల్ కాదు అంటున్నారు. సరే అని చెప్పి ప్రైవేట్ ఐటీఐలో వాడికి ఫీజు కట్టి నేను చదివిపించాను. దాని తర్వాత వాడు ఏం చేస్తారంటే ఒక సంవత్సరం తర్వాత నేను ఏసీ కూడా నేర్చుకుంటాను సార్ అన్నారు. సరే దాని ఫీజు కూడా కట్టాను నేను. ఇప్పుడు వాడు ఒక మేస్త్రి లాగా ముగ్గురిని పెట్టుకొని, అండ్ ఈజ్ ఓన్లీ 30, ముగ్గురిని మేస్త్రి లాగా పెట్టుకొని సూపర్విజన్ చేస్తున్నాడు కూర్చొని. నేను పిలిస్తే కూడా అంటాడు, సార్ నేను 3 రోజుల తర్వాత వస్తాను సార్, చాలా బిజీ సార్ అంటాడు. ఆలోచించండి. ఇదే నేను చెప్తున్నా. అదే టైంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ల మీరు ఒక ఇంటర్వ్యూ పెట్టండి, ఒక 100-200 మంది ఇంటర్వ్యూకి వస్తారు. దిస్ ఈజ్ ద ప్రాబ్లమ్. వీ హ్యావ్ మిస్ప్లేస్డ్ ఆ ప్రయారిటీస్ టోటలీ. ఎందుకంటే మనకి ఈ డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేది లేదు. ఇప్పుడు నేను హోటల్ మేనేజ్మెంట్ చేశాను, అండ్ ఐ స్టార్టెడ్ మై కెరియర్ యాజ్ అ వెయిటర్ ఇన్ బంజారా. ఆ టైంలో ఐటీసీ వెల్కమ్ గ్రూప్ ఉండే. కానీ నేను ఎప్పుడు వెయిటర్గానే ఉండను కదా, నాకు ప్రమోషన్ వచ్చింది 6 నెలల్లో. ఐ బికేమ్ అ సీనియర్ క్యాప్టెన్, సీనియర్ క్యాప్టెన్. అక్కడి నుంచి later on Taj Bangalore, I was 27-28, I was an assistant manager. సో మీకు కావాలంటే మీరు చేయొచ్చు. కానీ మా అమ్మగారు కూడా అడిగారు ప్రశ్న నా దగ్గర, ఏంట్రా ఇదంతా చదువుకున్న తర్వాత వెయిటర్ పని చేస్తావా అని. బట్ దట్ ఈస్ వాట్ ఇట్ వాస్. ఆ టైంలో ఆప్షన్స్ లేకుండే. మా మేనేజ్మెంట్ అడ్మిషన్స్ క్యాన్సిల్ అయిపోయింది అప్పుడు కొన్ని అబ్రాయ్ స్కూల్లో కానీ తాజ్లో. మా క్యాంపస్ సెలెక్షన్ ఉండే కానీ క్యాన్సిల్ అయిపోయింది ఎందుకు. సో వీ వర్ ఫోర్స్ టు డూ దిస్ కైండ్ ఆఫ్ జాబ్స్ అనమాట. కానీ దాన్ని తప్పుపట్లే. అగైన్ ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు, మొన్న న్యూస్ పేపర్లో వచ్చిన రిపోర్ట్, నాది కాదు ఇది. ఇక్కడ జిహెచ్ఎంసీలో స్వీపర్గా పనిచేస్తున్న వాళ్ళు, సీనియర్ లెవెల్లో ఉన్న వాళ్ళు అందరూ అవుట్ సోర్స్డ్ బై ద వే. వాళ్ళకి 65,000 రూపాయలు జీతం అంట.
అదే టైంలో జిహెచ్ఎంసీలో డేటా ఎంట్రీ అండ్ కంప్యూటర్ ఆపరేటర్స్కి వాళ్ళ జీతం 35,000 రూపాయలు. అప్పుడు ఆలోచించండి. యాక్చువల్లీ అప్రిషియేట్ దిస్ ఉమెన్, ఎందుకంటే వాళ్ళు పాపం ఎండ ఉన్నా కానీ వర్షం ఉన్నా కానీ అక్కడ జాడు కొడుతూనే రోడ్ల మీద, వాళ్ళు స్వీపింగ్ చేస్తూనే ఉంటారు, క్లీనింగ్ చేస్తూనే ఉంటారు. వీళ్ళు ఏసీ రూమ్లో కూర్చొని డేటా ఎంట్రీ కానీ మిగతా జాబ్స్ చేస్తుంటారు. కానీ ప్రయారిటీస్ చూడండి మన దగ్గర. ఆడి దగ్గర చెప్పండి స్వీపింగ్ చేయాలంటే నేను చేయను స్వీపింగ్. అరే అది ఎవడు చేస్తాడు, నేను కంప్యూటర్ ముందు కూర్చుంటాను, నేను ఏసీ క్యాబిన్ కావాలి నాకు. ఇది సో రేవంత్ రెడ్డి గారు చెప్పిన దాన్ని రైట్ స్పిరిట్లో తీసుకోవాలి. ఇక్కడ కొంతమంది పొలిటికల్ లీడర్స్ దాన్ని వ్యతిరేకించారు. రేవంత్ రెడ్డి ఏం చెప్పారు అది, ఐ హ్యావ్ లాట్ ఆఫ్ పొలిటికల్ డిఫరెన్సెస్ విత్ రేవంత్ రెడ్డి. నేను ఆయన 90% ఆయన చెప్తే నేను అంగీకరించాను. కానీ దిస్ పాయింట్ ఐ రియలీ లైక్డ్. ఇది అడ్రస్ చేయాలండి. ప్రధానమంత్రి చెప్పారు, మోదీ గారు చెప్పారు, స్కిల్ డెవలప్మెంట్ నేర్చుకోండి, మనకు కావాల్సింది అది. ఓకే, అటల్ టింకరింగ్ ల్యాబ్ స్కూల్స్లో పెట్టారు, స్టార్టప్ ఇండియా పెట్టారు. ఎందుకు మోదీ గారు అన్నారు, యూ షుడ్ బి అ జాబ్ ప్రొవైడర్, నాట్ అ జాబ్ సీకర్. మన దగ్గర ఏంటంటే ఉద్యోగం నాకు కావాలి. ఇప్పుడు చూడండి, హైదరాబాద్లో మన స్కై రూట్ సక్సెస్ తర్వాత అందరూ ఇప్పుడు ఏరోస్పేస్ గురించి మాట్లాడుతున్నారు. 2010లో మన దేశంలో దేవర్ 0 స్టార్టప్స్ ఏరోస్పేస్లో, 0 పాలసీ లేకుండే. 2020లో 0 ఉండే, ఓన్లీ ఇస్రో వాజ్ దేర్. ఇప్పుడు 2026 మనం ఇప్పుడు మాట్లాడుతున్న టైంకి 400 ఏరోస్పేస్ స్టార్టప్స్ ఉన్నారు. 400. నిన్న కూడా చూసాను, మహీంద్రా వాళ్ళు దే ఆర్ ఎంటరింగ్ ఏరోస్పేస్ బిజినెస్. స్కై రూట్ లాంటిది, అగ్నికుల్ ఉంది, ధ్రువ ఏరోస్పేస్ ఉంది, చాలా ఉన్నాయి అట్లాంటి. యంగ్స్టర్స్ దానికి వెళ్తున్నారు ఇప్పుడు. సో వీ నీడ్ పీపుల్. కానీ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఏరోస్పేస్ కాలేజెస్ లేరు, ఎక్కువ కాలేజెస్ లేరు, అందరు ఐటీ అని వెళ్తున్నారు. కార్ డిజైన్ ఉన్నాయండి. ఇప్పుడు నేషనల్ ఇన్స్టిట్యూట్ డిజైన్ అహ్మదాబాద్ ఉంది, అక్కడ అడ్మిషన్ దొరకడం అంటే అగైన్ ఇంపాసిబుల్. మన దగ్గర అది ఒక ఫోబియా అన్నమాట. మీరు అది ఇంజనీరింగ్ చేసి అది కూడా ఐటీ చేస్తేనే మీరు ఒక హ్యూమన్ బీయింగ్, లేకుంటే మీరు వేస్ట్ ఫెలో. రైట్. అమ్మాయి అయితే మళ్ళీ వాళ్ళని ఇమ్మీడియట్ డాక్టర్గా పుష్ చేసిస్తారు. డాక్టర్కి వెళ్ళాలి. ఎన్ని సంవత్సరాలు చదువుకుంటారు, ఎంతమందికి ఇప్పుడు చెప్పాను చూడండి, రేషియో చెప్పాను మీకు అడ్మిషన్ దొరకడానికి. పీజీ అయితే ఇంకా ఇంపాసిబుల్. ఇవంతా 73,000 సీట్లు ఉన్నాయి ఇప్పుడు, ముందు 30 ఉండే 12 సంవత్సరాల ముందు, ఇప్పుడు 73 ఉంది. దానికి కూడా అడ్మిషన్ దొరకాలంటే చాలా కష్టం. పీజీకి డ్రాప్ ఇయర్ తీసుకుంటారు చాలామంది. అంటే ఒక సంవత్సరం ఇంట్లో కూర్చున్నా, లేకుంటే కోచింగ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి మళ్ళీ నేర్చుకుని తర్వాత పీజీ మళ్ళీ రాస్తారు. ఒకసారి వస్తుంది, ఒకసారి రాదు. సో లెట్ us get our priorities right. మాకు డాక్టర్లు వద్దని కాదు, మనకు ఆల్రెడీ there is 1 doctor for 1,000 people already, which is a world WHO standard. తమిళనాడు, కేరళ లాంటి రాష్ట్రాల్లో 465 మందికి ఒక డాక్టర్ ఉన్నారు. కానీ మన దగ్గర ఆయుష్ ఉన్నారు, హోమియోపతి ఉన్నారు, యునాని, సిద్ధ అండ్ అలోపతి అందరూ ఉన్నారు మన దగ్గర. కావాలి మనకి, లేదని చెప్పట్లేదు ఈవెన్ నౌ. కానీ పెనట్రేషన్ రూరల్ ఏరియాస్కి లేదు, ఎందుకంటే ఎవరు రూరల్ ఏరియాలు వెళ్ళి పనిచేయడానికి రెడీగా లేరు. అక్కడ సౌకర్యాలు లేవు, వాళ్ళకి ఉండడానికి లేదు, స్కూల్ లేవు పిల్లలకి, వాళ్ళ వైఫ్కి ఏం చెప్తారు, సాయంత్రం ఒక మాల్కి వెళ్ళాలంటే మాల్ ఉండదు. ఇదంతా వాళ్ళకు ఉంటుంది ప్రాబ్లమ్స్. సో రూరల్ ఏరియా పెనట్రేషన్ ఇస్ నథింగ్. సో అందరు అర్బన్ ఏరియాకి వస్తారు. పిల్లలు కూడా అంతే. ఇప్పుడు మీరు చూడండి, ఉద్యోగాన్ని కూడా చదువుకుంటుంది వరంగల్, సిద్దిపేట అన్ని. కానీ కేటీఆర్ గారు అక్కడ కూడా ఐటీ పార్క్ పెట్టారు సిద్దిపేటలో. మొన్న కూడా దాని ముందు నుంచి వెళ్ళాను నేను, ఖాళీగా పడుంది, ఉన్నారో లేదో తెలియదు కంపెనీలో అక్కడ. ఎందుకు నోబడీ వాంట్స్ టు గో దేర్. ఆ డిస్టెన్స్ ఎవరు వెళ్ళట్లేదు. వాళ్ళకి కావాల్సింది సిటీలో ఉండాలి, అది కూడా వెస్ట్ హైదరాబాద్లో ఉండాలి అందరూ. సో కొత్త ఫీల్డ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మా, ఇట్స్ హ్యూజ్ ఫీల్డ్. కానీ మన వైపు మీరు జినోమ్ వ్యాలీకి వెళ్ళండి, ఐసిఐసిఐ నాలెడ్జ్ పార్క్ వెళ్ళండి, షాపోర్జిపల్లి, ఎంతమంది ఎన్ని కంపెనీస్ ఉన్నారండి ఇంటర్నేషనల్ కంపెనీ. కానీ మన దగ్గర ఏమనంటే లేదు, నేను ఐటీకి వెళ్తా, ఫార్మా అవుతున్నాను, ఐటీ కావాలి, ఇది ఐటీ చేయాలని. నేను బయోకెమిస్ట్రీ చేయను, నేను మైక్రోబయాలజీ చేయను, నాకు ఇదే కావాలి. సో కరెక్ట్, వాట్ ఈ సెడ్ వాజ్ డెవలప్ స్కిల్స్ అండ్ రెడ్యూస్ ద నంబర్స్. నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను, రెడ్యూస్ ద నంబర్ ఆఫ్ కాలేజెస్. షట్ డౌన్ చేయండి ఇన్ఎఫిషియెంట్ కాలేజ్. లా ఆఫ్ ద జంగల్ అంటాం మనం. ఓన్లీ ద ఫిట్టెస్ట్ విల్ సర్వైవ్. రైట్. బెటర్ స్టూడెంట్స్ కాలేజెస్ నుండి వచ్చిన తర్వాత కూడా ఎంప్లాయ్మెంట్కి మళ్ళీ ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది కదా సార్, ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయగలుగుతుందా మరి గవర్నమెంట్ వీళ్ళందరికీ అని? గవర్నమెంట్ ఎందుకు ఇవ్వాలండి ఉద్యోగాలు నాకు చెప్పండి. గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చి మనం 70 నుంచి 80% మన టోటల్ ఎర్నింగ్స్, గవర్నమెంట్కి వచ్చే ఆదాయంలో 70 నుంచి 80% పెన్షన్ అండ్ శాలరీస్ పోతుంది. ఇంట్రెస్ట్ కూడా వేసుకుంటే మీకు మిగులుతుంది 10%. 10% మీ బడ్జెట్ 3 లక్షల కోట్లు ఉంటే 30,000 కోట్లు ఉంది. అదేది బ్రిడ్జిలు కట్టడానికి, స్కూల్ కట్టడానికి, మిగతా దానికి. సో డెవలప్మెంట్ జరగట్లేదు బికాస్ దేర్ ఇస్ నో మనీ. శాలరీస్, పెన్షన్స్ పోతుంది. గవర్నమెంట్ షుడ్ నాట్ బీ ఇన్ ద బిజినెస్ ఆఫ్ రన్నింగ్ బిజినెస్.
అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఎయిర్ ఇండియాలో చాలా క్లియర్గా చూపించారు. మా బిజినెస్ నడిపేయడం కాదు, డిస్ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, స్టీల్లో డిస్ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. గవర్నమెంట్ బిజినెస్ ఏంటి? హెల్త్ కేర్, ఎడ్యుకేషన్, రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇది మీరు చూసుకోవాలి. ఇది దానికోసం అక్కడ డబ్బులు పెట్టట్లేదు, దానికోసం గవర్నమెంట్ స్కూల్ లాగానే మిగిలిపోయింది, గవర్నమెంట్ హాస్పిటల్ లాగానే మిగిలిపోయింది. ఈవెన్ దో ఇక్కడ మన తెలంగాణలో చూస్తున్న కొంచెం మార్పు వస్తుంది, మిగతా స్టేట్స్లో కూడా చూస్తున్న మార్పులు వస్తున్నాయి. కొత్త గవర్నమెంట్ స్కూల్స్ని కొంచెం మంచిగా మోటివేట్ చేసి వాళ్ళు తీసుకొస్తున్నాయి. ఈవెన్ మై హోమ్ స్టేట్ ఆఫ్ కేరళ ఆల్సో ఒక మంచి స్కూల్ అట్మాస్ఫియర్ కొంచెం బ్రైట్ అప్ చేసి, ఏదో గవర్నమెంట్ స్కూల్ అంటే అన్నీ ఇరిగిపోయి కింద పడి ఉంటుందని ఆ పాస్చర్ లేకుండా బాగా డెవలప్ చేస్తున్నారు. కానీ టైం పడుతుంది. ఇప్పుడు కూడా మీరు అడగండి, ఈవెన్ ఎంత పేదోళ్ళైనా కానీ, ఓకే, ఎంత మేడ్గా పనిచేస్తున్నారో లేకుంటే ఇంకేదైనా ఇట్లాంటి లో లెవెల్ అని నేను చెప్తున్నా, వాళ్ళ వరకు కూడా అప్రిషియేట్ చేయాలి మనం. వాళ్ళు కూడా ఎంతో ఉన్నా కానీ కష్టపడి వాళ్ళ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్కి పంపిస్తారు. ఎందుకు? వాళ్ళంటారు మేము చదువుకోలేదు, వాళ్ళైనా బాగా చదువుకోవాలి. సరే మా గవర్నమెంట్ స్కూల్ పంపించంటే టీచర్లు అక్కడ రారు. అదొక పాత నోషన్, అది ఇప్పుడు అట్లా లేదనుకోండి. వాళ్ళు కూడా బయోమెట్రిక్ ట్రాకింగ్ చేస్తున్నారు, పిల్లలు వస్తున్నారా లేదా చెక్ చేస్తున్నారు. ఫైనల్ రిజల్ట్ వాళ్ళ మీద డిపెండెంట్ ఉంటుంది, వాళ్ళ ప్రమోషన్ కానీ, వాళ్ళ ఇంక్రిమెంట్ కానీ, వాళ్ళ శాలరీస్ ఇంక్రిమెంట్ కానీ అంతా. కానీ అప్పుడు కూడా సరిపోదు. ఇది ద ప్రాబ్లమ్ ఈస్ వీఆర్ స్టార్టింగ్ ఫ్రమ్ ద బేసిక్. అక్కడే ఉంది ప్రాబ్లం. మనకి స్కూల్ లెవెల్ నుంచి మనం ఇంప్రూవ్ చేసుకుంటూ రావాలి. స్కూల్ లెవెల్లో చేయకపోతే మీరు ఇంజనీరింగ్లో వచ్చిన తర్వాత మీకు ఇంటర్వ్యూయింగ్ స్కిల్లో కమ్యూనికేషన్ స్కిల్ నేర్పిస్తే ఏం రాదు. ఎందుకంటే స్కూల్లో అది లేదు. స్కూల్లో ఏంటి? మంచి కొట్టి నువ్వు ఐఐటీకి వెళ్ళు, నీట్కి వెళ్ళు. వాడు పుట్టంగానే వాడికి డిసైడ్ చేస్తారు పేరెంట్స్ ఏ స్కూల్లో వేయాలి, ఐఐటీ, జేఈ ఎక్కడ పంపించాలా, లేకుంటే నీట్ పంపించాలా. అరే వాడి డస్ ద చైల్డ్ హ్యావ్ ద కెపాసిటీ ఫర్ ఇట్? వానికి ఇంట్రెస్ట్ ఉంది? అదేం లేదు. ఇంకా 3rd క్లాస్ ఉన్న పిల్లలకి ఏం తెలుసు? 6వ క్లాస్ కాగానే మొదలైపోతుంది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా. 8, 9, 10 చెప్పక్కర్లేదు, ఫుల్ ప్రెషర్ పిల్లల మీద. ఎందుకు? వాడు చూడు పక్కనోడు, వాడికి ఐఐటీలో అడ్మిషన్ వచ్చింది, నీకు రాలేదు, నువ్వు దున్నపోతూ. ఇదే డైలాగ్ ఇంటికాడ. దిస్ ఈజ్ వాట్ వీ షుడ్ డిస్కరేజ్. నేను ఎప్పటి నుంచి చెప్తాను, రేవంత్ రెడ్డి గారు చెప్పింది కరెక్ట్. ఐ థింక్ హీ షుడ్ గో ఎవాంజలిక్ మోడ్లో వెళ్ళిపోవాలి. ఆయన స్కూల్స్ చెక్ చేయాలి, టీచర్స్ గారు చెప్పాలి సైన్స్ మ్యాథ్స్ ఎట్లా చెప్తున్నారు మీరు, కమ్యూనికేషన్ స్కిల్స్ ఎక్కడ పోయింది స్కూల్స్లో. తెలుగులో మాట్లాడమంటే అది కూడా గ్రామాటిక్లో ఒక సెంటెన్స్ మాట్లాడలేరు. అది ప్రాబ్లం. నా దగ్గర చాలామంది ఇంటర్వ్యూస్లో చదవన్నారు. నేను చెప్పాను చూడండి, నేను ఐ వాజ్ ఇన్ ప్రీవియస్ మీడియా ఆర్గనైజేషన్. వెళ్ళి అడిగితే, సార్ నేను గోదావరి కన్ నుంచి వచ్చాను సార్. అచ్చా, ఓకే సార్, నాకు ఇంగ్లీష్ బాగా రాదు సార్. ఓకే, తెలుగు వచ్చా? తెలుగులో ఒక పారాగ్రాఫ్ మాట్లాడామంటే ఫస్ట్ సెంటెన్స్ దగ్గర ఆగిపోయాడు. దిస్ ఇస్ ద ప్రాబ్లం. మీరు ఆ లాంగ్వేజ్, మీ మదర్ టంగ్ కూడా మీరు మాట్లాడలేకపోతున్నారు క్లియర్గా. ఐఎమ్ నాట్ మలయాళీ, ఐఎమ్ నాట్ తెలుగు వైట్, బట్ ఇక్కడ వచ్చి నేర్చుకున్నాను. నేను చిన్నప్పటి నుంచి ఇక్కడ స్కూల్లో ఉన్నాను ఇక్కడి నుంచి. సో ఐ లెర్న్ తెలుగు. కానీ ఇంగ్లీష్ కూడా నేర్చుకోవాలి. ఇట్ ఈస్ అ గుడ్ లాంగ్వేజ్ టు లెర్న్. చాలామంది ఇప్పుడు ఫారిన్ లాంగ్వేజ్ గురించి మాట్లాడతారు ఇంటర్నేషనల్ స్కూల్స్, స్పానిష్ అండ్ ఫ్రెంచ్ అని. నేను కూడా నేర్చుకున్నాను. ఐ కెన్ స్పీక్ ఫ్రెంచ్, ఐ కెన్ స్పీక్ జర్మన్, ఈస్ ప్రెసెన్స్ ఈజ్ డాయిష్. ఓకే, కానీ దట్ ఈస్ నాట్ ఇట్. అది ఇంటర్నేషనల్ లెవెల్లో మీరు క్లయింట్స్ దగ్గర డీల్ చేస్తున్నప్పుడు కానీ అప్పుడు పనికి వస్తుంది అది. ద ప్రాబ్లమ్ ఇస్ సింపుల్. ఏంటంటే మన దగ్గర లో లెవెల్ నుంచి మొదలు పెట్టట్లేదు. మన హయ్యర్ లెవెల్లో వచ్చి ఇంజనీరింగ్ పిల్లలకి ఒక అప్లికేషన్ రాయడం ఎందుకు రావట్లేదు అంటే, ముందు మన స్కూల్స్లో లెటర్ రైటింగ్ నేర్పిస్తుండే. ఇప్పుడు నాకు తెలియదు స్కూల్స్లో ఉందో లేదో అని. ముందు ఇండియన్ లెటర్ తీసుకొచ్చి దాంట్లో రాయమంటారు టీచర్. ఇప్పుడు ఇండియన్ లెటర్ దొరుకుతుందో లేదో నాకు తెలియదు. పోస్ట్ కార్డ్ ఎక్కడుందో నాకు తెలియదు. పిల్లలు చూసుంటారో లేదు ఇప్పుడు నా స్కూల్లో ఉన్న పిల్లలు. అది లేదు, ఎందుకంటే అందరూ ఎవ్రీబడీ ఈజ్ ఆన్ ద మొబైల్ ఫోన్. దట్ ఈస్ ద ప్రాబ్లం. సరే, దాని నుంచైనా నేర్చుకుంటారు, అది కూడా లేదు. సో అక్విజిషన్ ఆఫ్ నాలెడ్జ్ ఒకటి, ఎక్స్ప్రెషన్ ఆఫ్ నాలెడ్జ్ ఇంకోటి. ఇది రెండు లేదు. స్కిల్ ఉందా? అది లేదు. మీ ఇంట్లో ఒక ఫ్యూజ్ పోతే రాత్రి ఫ్యూజ్ ఫిక్స్ చేయగలరా? అది కూడా తెలియదు. ఎందుకు? అది నా పని కాదు, ఎలక్ట్రీషియన్ పిలుస్తారు. బట్ ఏదైనా ఈ నాలెడ్జ్ అప్లికేషన్ విషయంలో కూడా చాలా ల్యాకింగ్ ఉంటాం కదా సరే. ఇప్పుడు ఎకానమీ స్కూల్ టైంలో చెప్పారు, ఎకానమిక్స్ చెప్తారు, బట్ దాంట్లో కూడా ఇప్పుడు వచ్చి ఒక చెక్ బుక్ రాయమంటే, లేదంటే విత్డ్రాల్ ఫామ్ రాయమంటే కూడా రాయలేము. అంటే ఆ నాలెడ్జ్ అప్లికేషన్ స్కిల్స్ కూడా లేవు. ఇన్ఫాక్ట్ దేర్ ఇస్ అ వెరీ, నేను మెంటర్ చేసిన ఒక అమ్మాయి ఉంది. షీ యూజ్డ్ టు రన్ ఎ కంపెనీ కాల్డ్ క్యాబ్ దోస్ బెంగళూరులో. క్యాబ్ డ్రైవర్స్కి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేస్తుండే ఆమె. ఇట్ బికేమ్ వెరీ సక్సెస్ఫుల్, హ్యూజ్లీ సక్సెస్. ఎందుకంటే ఈ క్యాబ్ డ్రైవర్స్ తెలియదు దట్ ఎండ్ ఆఫ్ ఎవ్రీ ట్రిప్ వాళ్ళకి 10% TDS డిడక్ట్ అవుతుందని. సో షీ రోట్, వాళ్ళకి పాన్ కార్డ్ ఇప్పించి వాళ్ళకి రిటర్న్స్ ఫైల్ చేసి వాళ్ళకి ₹1,00,000, ₹2,00,000 గాట్ రీఫండ్స్ ఫ్రమ్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. ఆమె దాని తర్వాత ఆ కంపెనీ అమ్మేసి ఇంకో కంపెనీ స్టార్ట్ చేసి ఇప్పుడు షీ స్టార్టెడ్ థింక్ కాల్ ఫిన్ఫ్ అని చెప్పి, యమునా శాస్త్రి ఇస్ హర్ నేమ్. షీ ఇక్కడ వస్తుంటుంది హైదరాబాద్లో కూడా, మన దగ్గర కొన్ని గవర్నమెంట్ స్కూల్స్లో కూడా ఆమె చేస్తుంది, ప్రైవేట్ స్కూల్స్లో కూడా ఏంటి ఫైనాన్షియల్ లిటరసీ.
పిల్లలకి మీరు చెప్పినట్లు ఒక బ్యాంక్కి వెళ్ళి క్యాష్ ఎట్లా విత్డ్రా చేయాలని తెలియదు. ఎందుకు వాళ్ళు చెప్పలేదు, అమ్మ నాన్న చేసుకుంటారు. కానీ మీరు వెన్ యూ గ్రో అప్ వాట్ హ్యాపెన్స్? ఓకే, మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఫైనాన్షియల్ లిటరసీ అంటే ఒక ఎఫ్డి అంటే ఏంటి, ఒక లాకర్ ఎట్లా తీసుకుంటారు, ఓకే, ఇది ఏం పిల్లలకి తెలియదు. సో షీ బాట్ అవుట్ ఎ బ్యూటిఫుల్ బుక్ ఫైనాన్షియల్ లిటరసీ, ఫిన్ఫన్ అని చెప్పేసి. ఆ కంపెనీస్ నేమ్ ఇస్ ఫిన్ఫన్. ఐ సా దట్ ఇన్ తెలుగులో చూశాను నేను, అది కన్నడలో చూశాను, ఇంగ్లీష్, హిందీ, షీస్ లాట్ ఆఫ్ లాంగ్వేజ్. అన్ని స్టేట్ గవర్నమెంట్స్ ఆమెను పిలుస్తున్నారు, రండి ప్లీజ్ కమ్ టు అస్ అండ్ ప్లీజ్ టీచ్ చిల్డ్రన్ ఫైనాన్షియల్ లిటరసీ గురించి. ఆఫ్ కోర్స్ దెర్ ఇస్ అ కాస్ట్ అసోసియేటెడ్ విత్ ఇట్. ప్రైవేట్ స్కూల్స్, మన దగ్గర కొన్ని ప్రైవేట్ స్కూల్స్ హైదరాబాద్లో పిలిపించారు ఆమెని. అది కావాలి మనకి. పిల్లలకి నాకు బ్యాంకు తెలియదు, బ్యాంక్ ఎట్లా చేయాలి మీరు చెప్పినట్ల ఏం తెలియదు. ఒక చెక్ ఎకనామిక్స్ నేర్చుకున్నారు కానీ చెక్ ఎట్లా ప్రెజెంట్ చేయాలో తెలియదు, చెక్ మీద రాయాలి ఎట్లా తెలియదు, సెల్ఫ్ చెక్ ఏముంటుందో తెలియదు వీళ్ళకి. హౌ డస్ ఏటీఎం వర్క్ వీళ్ళకి అది కూడా తెలియదు. ఏటీఎంకి వెళ్తే విత్డ్రా చేసి హౌ డస్ ఇట్ వర్క్? బట్ ఇది స్కూల్ లెవెల్లోనే వాళ్ళ ఎడ్యుకేషన్, వాళ్ళ కరికులం లో కూడా చేంజెస్ తీసుకురావాలి కదా. మన దగ్గర ఐడిఆర్బిటీ ఉంది మాసప్ ట్యాంక్ లో, దట్ ఈస్ అ నర్వ్ సెంటర్ ఫర్ ఆర్బీఐ. అది అక్కడే కంట్రీలో ఉన్న అన్ని ఏటీఎంస్ స్విచ్ అక్కడ ఉంది. అది ఏదో ఒక రోజు బ్రేక్ డౌన్ అయితే మొత్తం ఏటీఎం లాగిపోతాయి. సో కానీ అక్కడ ఎంతమంది పిల్లల్ని అక్కడ తీసుకెళ్లరు బికాజ్ దే డోంట్ వాంట్ దెమ్ టు లర్న్. ఇన్కాస్ అని చెప్పి మన దగ్గర ఇక్కడ కూకట్పల్లి దగ్గర ఒక పెద్ద ఇండియన్ గవర్నమెంట్ ది ఇన్స్టిట్యూషన్ ఉంది, ఎన్ఆర్ఎస్ఏ కింద వస్తుంది. అది దే ప్రెడిక్ట్ సునామీ అండ్ ఆల్ దాట్ ఫర్ ఇండియన్ నేషనల్ ఓషన్ సమ్ సర్వీసెస్ ఇట్ ఇస్ కాల్డ్. మొన్న వెళ్ళాను నేను, కొండా విశ్వేశ్వరరెడ్డి గారు తీసుకెళ్ళాను మమ్మని. బ్యూటిఫుల్ ప్లేస్, లైక్ స్టార్ వార్స్ సెటప్. సో మచ్ ఆఫ్ నాలెడ్జ్ ఓషన్ కరెంట్స్ గురించి, ఫిషింగ్ గురించి. మన ఫిషర్మెన్కి తెలుగులో ప్రతిరోజు ఇస్తారు, ఇక్కడ ఈ ఫిష్ దొరుకుతుంది మీకు, ఇక్కడ ఈ ఫిష్ దొరుకుతుంది, ఎల్నీనో వచ్చిందని చెప్పి వాళ్ళు ప్రెడిక్షన్ చేశారు. ఇదన్నీ ఉన్నాయి. కానీ ఎంతమంది పిల్లల్ని అక్కడ తీసుకెళ్తారు? దాని బదులు వాళ్ళు, నేను పేర్లు చెప్పాను కానీ మిగతా చోట్లకి తీసుకెళ్తారు, వేర్ నాలెడ్జ్ అక్విజిషన్ ఇస్ జీరో. దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్. రిసార్ట్ తీసుకెళ్ళడం, అక్కడ వద్దని చెప్పట్లేదు పిల్లల్ని, బట్ వాళ్ళకి వాళ్ళు ఆ సాయంత్రం అక్కడి నుంచి ఏం నేర్చుకొని బయటకు వచ్చారు, అది ఇంపార్టెంట్. సో దట్ ఈస్ వై ఐమ్ సెయింగ్, రేవంత్ రెడ్డి గారు చెప్పింది ఏం తప్పలేదు. పేరెంట్స్ కూడా కొంచెం ఏం చెప్తారు, దే షుడ్ థింక్, ఆయన చెప్పింది నిజమా కాదా అని చెప్పేసి వాళ్ళ పిల్లల దగ్గర వాళ్ళే అడగొచ్చు. నా ముందు కూర్చొని నాకు అప్లికేషన్ రాయాలంటే అప్పుడు తెలుస్తుంది వాళ్ళ క్వాలిటీ. బట్ దీన్ని మనం ఎన్ఈపీకి కనెక్ట్ చేస్తే ఏమన్నా చేంజెస్ అనేటివి ఎక్స్పెక్ట్ చేయొచ్చా సార్? న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అనేది ఒక ఎవాల్వ్ అవుతున్న ప్రోడక్ట్. అది 2020లో అది వచ్చినప్పుడు చాలా వ్యతిరేకత చేశారు దాంట్లో. ఓకే, ఎన్ఈపీ అంటే మేము ఇంప్లిమెంట్ చేయము, అది చేయము. స్కూల్ ఎడ్యుకేషన్, నేను మోడల్ స్కూల్ ఉస్మానియాలో నేర్చుకున్నప్పుడు 1977 ఐ పాస్డ్ అవుట్ ఫ్రమ్ స్కూల్ 10th క్లాస్. ఓకే, ఆ టైంలో ఉన్న స్కూలింగ్ కాదు ఇప్పుడు. ఆ టైంలో ఉన్న డెడికేటెడ్ టీచర్స్ సపరేట్ ఉండే, వాళ్ళకి డబ్బులు కాదు అప్పుడు ఇంపార్టెంట్, వాళ్ళ పిల్లలు ఇంపార్టెంట్ ఉండే. వేరే ఇప్పుడు మేము అలుమ్నే మీట్ నడుస్తున్నప్పుడు కలుస్తుంటాం మేము. చాలామంది ఇక్కడ పైలట్ అయిపోయారు, కొంతమంది చార్టర్డ్ అకౌంటెంట్స్ అయిపోయారు, కొంతమంది డాక్టర్స్ అయిపోయారు. దట్ ఈస్ వాట్ వీఆర్ లుకింగ్ ఫర్. అప్పుడున్న మోటివేషన్ వాళ్ళకి అది ఉండే అన్నమాట. నన్ను ఇంగ్లీష్ నేర్పించింది అండ్ నన్ను ఈ పబ్లిక్ స్పీకింగ్ అబిలిటీ ఇచ్చింది ఫర్కుందా కరీముల్లా మ్యామ్ ఉండే మోడల్ స్కూల్లో ఉస్మానియాలో. షీఈ్ నో మోర్ నౌ. కానీ ఆమె ఆ రోజు నన్ను స్టేజ్ మీద తోసిక్కుంటే నేను అక్కడే ఉంటుండే, స్టేజ్ కింద నిలబడుతుండే. షీ యూస్ టు పుష్ మీ ఆన్ టు ద స్టేజ్. నన్ను ఒకరే కాదు, చాలా మంది పిల్లల్ని, గో స్పీక్ అని. ఏది క్లాస్ 3, క్లాస్ 4. కానీ దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ డన్. లేకుంటే ఏమవుతుందని, మీరు ఒకసారి ఇంటర్మీడియట్ డిగ్రీకి వచ్చిన తర్వాత మీకు ఆ స్కిల్ ఉండదు. చాలామంది మీ ముందు వెళ్ళిపోతారు, ప్రమోషన్ తీసుకొని జాబులు తీసుకొని వెళ్ళిపోతారు. అప్పుడు మీరు అడుగుతారు, నాకు వాళ్ళకన్నా ఎక్కువ మార్క్ ఉంది, మళ్ళీ నాకు ఎందుకు ఉద్యోగం రాదు. బికాస్ ఆఫ్ దిస్. ఈవెన్ ఉద్యోగంలో చేరిన తర్వాత నాకన్నా ఎక్కువ వాడికి ఇంక్రిమెంట్ వచ్చింది, నేను ఇంత కష్టపడి పని చేస్తున్నాను, మళ్ళీ వాడికి ఎందుకు మా అమ్మాయికి ఎందుకు వచ్చింది. దిస్ ఈస్ వాట్ ఇట్ ఈస్. ఒక క్లయింట్ వచ్చినప్పుడు మాట్లాడడానికి కేపబిలిటీ ఉండాలి. ఇఫ్ ఆర్ ఇన్ ఐటీ ఇండస్ట్రీ, ఆల్ యువర్ లైఫ్ యూఆర్ మేకింగ్ ప్రెజెంటేషన్స్. మీ క్లయింట్స్కి, మీ బ్యాంకర్స్కి, మీ బాస్కి, మీ హెచ్ఆర్ డిపార్ట్మెంట్కి, మీరు ప్రెజెంటేషన్ చేస్తున్నారు. ప్రెజెంటేషన్ స్కిల్స్ లేకుంటే మళ్ళీ ఏం నేర్చుకుంటారు? కమ్యూనికేషన్ స్కిల్ లేకుంటే ఏం నేర్చుకుంటారు? రిటర్న్, వర్బల్, ఏదైనా ఒకటి ఏముండదు స్కిల్స్. 95% ఆఫ్ ద చిల్డ్రన్ టుడే వర్బల్ స్కిల్స్ లేదు, రైటింగ్ స్కిల్స్ లేదు, ప్రెజెంటేషన్ స్కిల్స్ లేదు, పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ లేదు. యంగ్ ఏజ్ నుంచి రావాలి. అది ఐ రిపీట్ అగైన్, మీరు కాలేజీలో వచ్చిన తర్వాత వాళ్ళని పట్టుకొని మీరు ఏం చేయలేరు. యూ కెన్ మ్యాక్సిమం ఇంప్రూవ్ 5%. మిగతా అంతా స్కూల్ లెవెల్ నుంచి రావాలి. అండ్ ఇక్కడే స్కూల్స్ని తప్పు పడుతున్నారు. మీరు ఎంత ఇంపార్టెన్స్ మ్యాథ్స్కి, సైన్స్కి, ఐఐటి, నీట్కి ఇస్తున్నారో, ఓకే,
అదే ఇంపార్టెన్స్ మీరు ఒక వీక్లీ అట్లీస్ట్ 2 or 3 క్లాసెస్ అండ్ కమ్యూనికేషన్ పెట్టండి, ఓకే. ప్రెజెంటేషన్ స్కిల్స్ పెట్టండి, పిల్లలకి చూపించండి. మార్టిన్ లూథర్ కింగ్ స్పీచ్ చూపించండి, జాన్ ఎఫ్ కెనడీ స్పీచ్ చూపించండి, అటల్ బిహారీ వాజ్పేయి గారి స్పీచ్ చూపించండి, జార్జ్ ఫెర్నాండెస్ గారి స్పీచ్ చూపించండి, ఈవెన్ నరేంద్ర మోదీ గారి స్పీచ్ చూపించండి. హౌ దే కమ్యూనికేట్. ఈ కాక్రోచ్ ప్రాబ్లం వచ్చినప్పుడు నరేంద్ర మోదీ ఇమీడియట్లీ స్విచ్ అవుట్ ఇన్స్టాగ్రామ్, రైట్. ఆయన ఫోన్ మీద రికార్డ్ చేయడం మొదలుపెట్టారు. దాట్ ఈస్ హౌ కమ్యూనికేషన్ ఇస్ ఆల్ అబౌట్. టుడే మీకు లొల్లి చేయకపోతే మిమ్మల్ని ఎవరు తెలియదు. గుడ్డేసిన ఒక కోడి తిరుగుతూనే ఉంటుంది, నేను గుడ్డేసా అని చెప్పేసి మొత్తం లోకంకి చెప్తుంది అది. ఓకే, బట్ దెర్ ఆర్ మెనీ అదర్ థింగ్ లైక్ సీ హార్స్ విచ్ లైక్ 1000 eggs, 10,000 eggs ఉంటుంది. ఏదో వాళ్ళకి అసలు నాయిస్ లేదు, ఏం లేదు, ఎందుకంటే వాళ్ళు లొల్లి చేయరు అసలు. అన్లెస్ యూ మేక్ నాయిస్, అన్లెస్ యూ డెవలప్ యువర్ స్కిల్, 10 మంది మిమ్మల్ని అబ్జర్వ్ చేసి చెప్పాలి, అది ఈ అమ్మాయి చాలా సూపర్ ఉంది. దానికోసం చూడండి, మ్యాక్సిమం ఉద్యోగాలు ఇప్పుడు ఇంజనీరింగ్ అని ఏ ఫీల్డ్ అని అట్లా మోస్ట్లీ ఇంజనీరింగ్ ఫీల్డ్లో, ఈవెన్ మేనేజ్మెంట్ ఫీల్డ్లో మీరు ఇంటర్న్షిప్ చేస్తున్నప్పుడు మీకు ఉద్యోగం వస్తుంది. దట్ కంపెనీ విల్ అబ్జర్వ్ యూ ఇంటర్న్షిప్ టైంలో, అరే దిస్ గర్ల్ ఇస్ రియలీ గుడ్. అది కాగానే మీకు ఆఫర్ ఇస్తారు, యూ ఫినిష్ యర్ కోర్స్, జాయిన్ అస్. అక్కడే మీకు క్లిక్ అవుతుంది. దాని తర్వాత నాకు ఉద్యోగం రాలేదు, నాకు క్యాంపస్ ఇంటర్వ్యూ రాలేదు, అది దట్ ఈస్ యువర్ ఫ్యూనరల్ పాస్, నథింగ్ కెన్ బి డన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.